బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ వేదికగా కొన్ని కీలక కామెంట్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, దీని గురించి రిప్లై ఇవ్వట్లేదు అన్నట్టు. తుమ్మిడిహెట్టి కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2000 ఎకరాలు ఇవ్వడానికి మహారాష్ట్రకు మనసొప్పట్లేదు. కిషన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మరి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంకి సంబంధించిన అనుమతులు విషయంలో కూడా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. అప్పుడు మంత్రిగా పనిచేసిన ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు వెళ్ళారు, కలిశారు, పర్మిషన్ తీసుకున్నారు, రాష్ట్ర జనాల ప్రయోజనాల గురించి వివరించి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు పోవట్లేదు అనేటువంటి వివాదం అవుతుంది. తుమ్మిడిహెట్టి పైన ముఖ్యమంత్రి మాటలపైన మాట్లాడదాం. ముఖ్యమంత్రి మాటలు విన్నారు మీరు, ఆయన పర్మిషన్ ఇస్తలేరు, మొత్తం ఉప్పని అవుతుంది ఆదిలాబాద్ అంతా, మహారాష్ట్రకి ఇబ్బంది అనేటువంటి హెచ్చరిక జారీ చేస్తాం. అంటే మీరు ఆ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగానితనం లేదా బాధ్యతారాహిత్యం అన్న కనబడుతుంది. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు బడే భాయ్ అంటాడు, అమిత్ షా చోటే భాయ్ అంటాడు, పెద్దన్న చిన్నన్న అని చెప్పని అమిత్ షాను నరేంద్ర మోడీతో దౌత్యం నెరిపేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రితోటి అపాయింట్మెంట్ కూడా తీసుకోలేకపోతుందంటే అయితే డ్రామాలన్నా ఆడాలా, లేదా నిజంగానే ఈయన ఎంత దేవరించినా కానీ బీజేపీ అధినాయకత్వం, బీజేపీ తోటి ముఖ్యమంత్రి ఈయనను చిన్నచూపన్నా చూడాలా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఆయన బలహీనతను, ఆయన చేతగానితనాన్ని, ఆయన బాధ్యతారాహిత్యాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇది ఏమంటారు కదా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని చెప్పని ఆయనకు తెలంగాణ ప్రజల సమస్యలు, తెలంగాణ నీటి సమస్యల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆయనకి ఎంతసేపటికి ఢిల్లీకి సంచులు ఎట్లా మోయాలా, లేకపోతే కేరళలో ఆయనకు నచ్చిన ఆయనను ముఖ్యమంత్రి ఎట్లా చేయాలా, లేకపోతే బీహార్ ఎన్నికల్లో డబ్బులు ఎట్లా పంచాలా, రాహుల్ గాంధీ గారిని ఎట్లా మెప్పించాలా, దీనిపై ఉన్న సోయి తెలంగాణ ప్రజల కష్టాలు నష్టాలు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న పట్ల చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే మోడీకి పోయి రిక్వెస్ట్ చేస్తాడు, బడేబాయ్ అన్నాడు, జుడ్జావ్ అన్నాడు. దాని అర్థమైంది వాళ్ళిద్దరికి మంచి సంబంధం ఉన్నట్టే కదా. మరి నీ సంబంధాన్ని నీ కేసుల నుండి కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నావు, కానీ తెలంగాణ ప్రజలకు నువ్వు కడతా అన్న ప్రణయిత చేవేళ్ల ప్రాజెక్ట్ కట్టడం కోసం ఒక ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి కలవట్లేడంటే నమ్మశక్యం అవుతుందా? మామూలు ఎమ్మెల్యేలే పోయి ముఖ్యమంత్రిని కలుస్తారు. నువ్వేం గలబట్టి ఇద్దరు మల్ల యుద్ధం చేస్తలేరు కదా. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, యు ఆర్ గోయింగ్ టు సబ్మిట్ సమ్ రిప్రజెంటేషన్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. ఆయన ఒప్పుకోడా వేరే ముచ్చట. మరి కేసీఆర్ గారికి ఎట్లా సాధ్యమైంది? ఆడ పోయి గవర్నర్ ఇంట్లో 2 రోజులు ఉండి ముఖ్యమంత్రిని కలిసి ఒప్పించి అదే ముఖ్యమంత్రిని మళ్ళీ కాళేశ్వరం ఓపెనింగ్కు కేసీఆర్ గారు ఎట్లా పట్టుకొస్తారు? నువ్వు బడేవాయ్ అంటున్నావు, జుడ్జావ్ అంటున్నారు, బహిరంగంగానే మీరు ప్రేమలన్నీ ఒలకపోసుకుంటున్నారు. మీరు ఎట్లా ప్రజల కోసం అంటే ప్రజల కోసం కలవడానికి వీలు దొరకదు, కానీ వ్యక్తిగతమైన లావాదేవీల కోసం మాత్రం మీరు కలుసుకుంటారు. బడేబాయ్ అవుతారు, చోటేబాయ్ అవుతారు, జుడుజావ్ అవుతారు. ఇది కరెక్ట్ అయినటువంటి ఒక పద్ధతి కాదు అని చెప్పని నేను భావిస్తున్నాను. నిజంగా ప్రయత్నమే జరగలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నిన్న డైరెక్ట్గా ఆదిలాబాద్ నుంచి ఫడ్నవీస్ రెస్పాండ్ కాకపోతే ఆదిలాబాద్ ఓపెన్ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల అంతరార్థం ఏంటి? ఎందుకు అట్లా మాట్లాడుతుండొచ్చు? అంటే కెన్ రిపీట్ అగైన్? ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు ఉప్పన్ అవుతుంది ఆదిలాబాద్, ఆ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం అంతా అనేటువంటి స్టేట్మెంట్ చేసారు. ఇందాక ముఖ్యమంత్రి దగ్గరికి లేఖ రాసిన అన్నారు, రిప్లై రాలేదన్నారు. మళ్ళీ లేఖ రాయొచ్చు, ఫోన్ చేయొచ్చు, ఇనిషియేటివ్ ఇక్కడ నుంచి ఒక ప్రతినిధిని పంపవచ్చు, కలవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. అక్కడ ఇంకేం స్టార్ట్ కాకముందుకే, అక్కడ నుంచి ఏం రిప్లై రాకముందుకే ఆదిలాబాద్ ఉప్పన్ అవుతుంది అనేటువంటి హెచ్చరిక ఎట్లా? చిల్లర మాటలు అవి. అంటే ఇప్పుడు బేసిక్గా ప్రజలను రెచ్చగొట్టి తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ఒక ప్రయత్నము. నువ్వు లేఖ రాస్తే ఆ లేఖ బయటపెట్టు ఫస్ట్, 1. 2, నువ్వు కేంద్ర జల శాఖ మంత్రికి లేఖ రాసి దౌత్యం చేయండి అని చెప్పని మాట్లాడు. ఇన్నిసార్లు ఢిల్లీకి పోతున్నావు కదా, దాదాపు 100 సార్లు ఢిల్లీకి పోయినప్పుడు మరి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ సంబంధించి మాకు దౌత్యం నెరపండి అని చెప్పని మీ బడేబాయిని అడుగు. ఎందుకు అడుగుతలేవు నువ్వు? ఉట్టిగానే జనాన్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని రగడ చేయించి నువ్వేమో బడేబాయి ఉండాలా, చోటబాయి ఉండాలా, జుడు జావాలా, ఆదిలాబాద్ ప్రజలు రోడ్ల మీద వచ్చి కొట్టుకోవాలని అంటే మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి? దిగిపో, నీ చేత కాకపోతే. యు ఆర్ నాట్ ఏబుల్ టు, నెయిదర్ యూ హ్యావ్ ఎ డెవలప్మెంట్ ప్లాన్ నా యూ హ్యావ్ ఎ డిప్లొమాటిక్ ప్లాన్. నీకు నా డిప్లొమసీ తెలియకపోయా, నా డెవలప్మెంట్ తెలియకపోయా, మరి దేనికయ్యా నువ్వు ముఖ్యమంత్రి? నీ స్వార్థం కోసం, నీ కేసుల నుండి పరిరక్షణ కోసం మాత్రమే బడేబాయ్ చోటేబాయా? నువ్వు నిధులు తెస్తలేవు కేంద్ర ప్రభుత్వం నుండి, నువ్వు నిధులు పట్టుకురాట్లేవు,
మీరు కనుక ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్స్ కనుక చూసినట్టయితే ది గ్రాంటినేట్ దట్ ఈస్ సపోజ్ టు కమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ లో. నువ్వు వేసిన ఎస్టిమేట్లకు నాట్ ఈవెన్ 10-20% రావట్లేదు. నువ్వు డబ్బులు పట్టుకరాకపోతేవి, పర్మిషన్లు పట్టుకరాకపోతేవి, ఆఖరికి నువ్వు పక్క ముఖ్యమంత్రులతో నువ్వు అపాయింట్మెంట్లు కూడా పట్టుకరాలేకపోతున్నావు అంటే నువ్వు చేతగానోడివి అని చెప్పని నిర్ద్వందంగా చెప్తూ నీ చేతగాతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆదిలాబాద్ ప్రజలు నేను రెచ్చగొడతా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఇలా కరీంనగర్ ప్రజలు లేకపోతే ఉత్తర తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? నేను కర్రు కాల్చి వాత పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టును నువ్వు మొత్తానికి రిపేర్ చేయకుండా 2 పియర్స్ ఏదో చిన్న డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేయకుండా దాన్ని పడావలో పెట్టి ఇన్ని 2.5 సంవత్సరాలు గుడ్డిగుర్రం పడదు కాలయాపన చేసినందుకు అక్కడ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వకపోతే ఆదిలాబాద్ ప్రజలు లేవనెత్తాలా? మరి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఉండి రిపేర్ చేయనందుకు ముఖ్యమంత్రికి ఎవరు వాత పెట్టాలా? కర్రు కాల్చి వాత పెట్టాలా? ఇది ఇర్రెస్పాన్సిబుల్, లూజ్ క్యానన్, ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయనకు అట్లే మాట్లాడతాడు. అపాయింట్మెంట్ తీసుకోలేనోడు ముఖ్యమంత్రి అనండి. మీరు కూడా తీసుకోవచ్చు ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్. మా ప్రభాకర్ నాకు చెప్తే 2 నిమిషాల్లో మహారాష్ట్ర సీఎంతో మాట్లాడతాడు. ఆయన సీఎం కుర్చీ ఎందుకు? ఈ అట్టహాసం ఎందుకు? బడేబాయ్ జుడుజావ్ ఎందుకు? ఇదంతా ఎందుకు? నాటకాలు ఎందుకు? నాకు చేత కావట్లేదు, నేను సన్నాసినని ఒప్పుకోమరిగా. బీఆర్ఎస్ పార్టీ కూడా ఛాలెంజ్ చేసిరు రేవంత్ రెడ్డి. చిట్చాట్లో భాగంగా కొంత స్టేట్మెంట్ చేసిరు. ఉచిత కరెంటు ఆపేసిన, మోటార్లకు మీటర్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ చేయము, ఎన్నికల్లో పోటీ చేయము, ఒకవేళ మేము చేస్తే బీఆర్ఎస్ పోటీ చేయదా, మీరు కూడా తప్పుకుంటున్నాను. నేనేమంటున్నా, మీకు దండం పెడతా మీ మీడియా వాళ్ళకు. ఆ చిట్చాట్లు ఆయన చేసే పొంకనాలే, టపోరి మాటలు, పొంకనాలు. మీరు దయచేసి ఆ చిట్చాట్లు అని ఆయన అనే మాటలకు మీరు ప్రాముఖ్యత ఇవ్వకండి, ఆ పేపర్లలో రాయకండి. సొల్లు అనిపించదా మీకు? గంట సేపు కూర్చుంటే అనిపించదా? ఇలా సొల్లు మాటలను పట్టుకొని మళ్ళీ మీరు దాన్ని ఒక ప్రాముఖ్యతగా ప్రామాణికంగా మీడియాలో న్యూస్ వేసి అదంతా అర్థం పర్థం ఉంది ఆయనకు. ఏం ఛాలెంజ్లు ఇవ్వను? సినిమానా ఇదేమన్నా? చిరంజీవి సినిమానా ఏంది ఇది? ఛాలెంజ్లు అంటే సినిమానా ఇదేమన్నా? డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యము. ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు నీకు. నువ్వేదో పెద్ద పటేల్ అంటే నిజంగానే పటేల్ గిరి ఉందని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు. ఒప్పుకో, నేను పటేల్ పేరుకే పటేల్, నాకు పటేల్ గిరి లేదని ఒప్పుకో. మరి కాబట్టి ఆయన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్తో ఛాలెంజ్లు. అధికారం నీ దగ్గర ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం నీ కనుసన్నలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు నీ కనుసన్నలో ఉన్నారు. మొత్తం వ్యవస్థ నీ చేతిలో పెట్టుకొని బీఆర్ఎస్తో ఛాలెంజ్ అయింది నాకు అర్థం కాదు. చేతగానోడు కాకపోతే ఆడలేక మద్దలోడిందని చెప్పని బీఆర్ఎస్తో పోటీ అయింది నాకు అర్థం కాదు. నువ్వు దిగిపో, 2 నిమిషాల్లో కేసీఆర్ ఏం చేయాలో చేసి చూపెడతాడు. నువ్వు దిగు, ఇవాళ దిగు. నువ్వు ఇప్పుడు దిగు. ఎందుకు ఆ పొంకనాల ముచ్చట్లన్నీ చిట్చాట్ల పేరు మీద దిగిపో. కేసీఆర్ గారు వచ్చి కూర్చుంటాడు, నా చేత కావట్లేదు అని చెప్పు. వచ్చి కూర్చుంటాడు, ఎట్లా నడపాలో చూపెడతాడు నీకు. లేదు దండం పెట్టు, బతిలాడు, నీకు నాకు చెప్తాడు ఎట్లా. బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది దాసో శ్రవణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏజెంట్గా రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నాడు. అట్లా అనిపిస్తుందా? జరుగుతున్న పరిణామాలు అట్లా కనిపిస్తుందా? మన విగ్రహం కావచ్చు, కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు, ఇట్లా అనిపిస్తుందా? అట్లా ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే ఇది ఒక కుట్ర. వాస్తవంగా ఈ విగ్రహాలు కానీ లేకపోతే సడన్గా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. తెలంగాణ తీవ్రమైనటువంటి ఒక ఉద్యమంలో కూడా ఎన్నడూ కూడా ఆ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా కాదు అని చెప్పని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆంధ్ర గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్నాం. కానీ సామాన్య జనంతో మాకు పేచీ లేదు అని చెప్పని చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పిండ్రు. తెలంగాణ ఉద్యమం కూడా అట్లే నడిచింది. ఎన్నడన్నా ఒక్కరోజు సామాన్య జనంతో కొట్లాట్లయినాయి ఎప్పుడన్నా? అట్లా అయి ఉంటే రక్తపాతాలు అయి ఉండాలా. మనకు మద్రాసులో కావేరీ జలాల వివాదం అయితే రక్తాలు బారించుకుంటారు కన్నడోళ్ళు, తమిళోళ్ళు. మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు మహారాష్ట్ర గుజరాత్ వాళ్ళు రక్తాలు బారించుకున్నారు. అట్లేమన్నా జరిగిందా తెలంగాణలో? కేసీఆర్ గారి ఉద్యమము ఒక శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మహాత్మా గాంధీ పంతాలో ఆయన నడిపిన ఉద్యమం ఇది. అందుకే తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలన్నట్టు ఒక సమభావనతోటి, ఒక సమైక్య భావనతోటి ప్రాంతాలుగా విడిపోయాను. ఇవాళ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా ఆయన మాట అన్నాడు. పీపుల్ ఆర్ అనాయిడ్ వెన్ హీ సెడ్, నా ఆంధ్ర ప్రజల అరికాలులో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పిన పెద్ద మనిషి అదే దాన్ని ఆచరణలో చూపెట్టిండు. చాలామంది అనుకున్నారు ఉద్యమంలో, ఈ ఆంధ్ర ఆయన ఇల్లు గుంజుకుంటారట, ఆంధ్ర ఆయన ఇల్లు గుంజుకుంటారట, తెలంగాణ వస్తాంత వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు పోలా. ఇన్ఫ్యాక్ట్ పెట్టుబడులు ఎక్కువ వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆంధ్ర పెట్టుబడిదారులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పోతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణకు వచ్చి మళ్ళీ ఇంక డబుల్ పెట్టుబడులు పెట్టారు. దాని అర్థం ఏంది?
ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలా అనేటువంటి ఒక జాతీయతా భావంతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు కాలేదు. ఎందుకు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ వస్తుంది? ఎందుకు వైషమ్యాలు సృష్టిస్తున్నాడు? ఎందుకు ఇవాళ చిల్లర మల్లరగా ఈ రకమైనటువంటి ఒక వాదనలు పట్టుకొచ్చి ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు? కేవలం ఒకటే కారణం. ఇవాళ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషను, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు వచ్చినట్టయితే తప్పనిసరిగా ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికే పట్టం కట్టిండ్రు. అది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే 2023 ఎన్నికల్లో కానివ్వండి, నిరంతరంగా కేసీఆర్ వెంబడే ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళను విడగొట్టడం కోసం ఇవాళ ఒక వైషమ్య భరితమైనటువంటి ఒక విషపూరిత వాతావరణాన్ని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈజ్ అ బ్లడీ ట్రైటర్. ఈజ్ ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ను దెబ్బకొట్టే విధంగా 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టేటువంటి ఒక చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఎప్పుడన్నా అన్నాడు? ఆ తెలంగాణ వచ్చిన 12 సిడబ్ల్యూసీల తీర్మానం అయిన తర్వాత ఒకనాడు కూడా ఒక్కరోజు కూడా ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు మాట్లాడలేదు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేసుకుందాం మాట్లాడింది అంతే. ఇది చంద్రబాబు నాయుడు లేకపోతే మనం కనబడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు అందరూ కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టి బీఆర్ఎస్ను బలహీనపరచాలా, లేకపోతే కేసీఆర్ పక్షాన ఉన్నటువంటి ఒక ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఎక్కడిది నాకు అర్థం కాదు. నా వాళ్ళకి ఎన్టీఆర్ మీద ప్రేమ లేదు, నా ఆంధ్ర ప్రజల మీద ప్రేమ లేదు. కుర్చీ మీద ప్రేమ ఉంది, తెలంగాణలో ఉన్నట్టు ఒక భూముల మీద ప్రేమ ఉంది, దోపిడి మీద ప్రేమ ఉంది, అవినీతి మీద ప్రేమ ఉంది. దానికోసం అని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వైషమ్యానికి ఊతం ఇవ్వదు. వాళ్ళు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తారు. ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అపాయింట్మెంట్ తీసుకోవాలనేటువంటి స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దిగిపోవాలి, చేత కాకపోతే చేతగాని ముఖ్యమంత్రిగా ఒప్పుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ఏ కాంటెక్స్ట్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు చెప్పాలి, లేదంటే ఏ సందర్భంలో ఆయన సభ పెడదాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాలంటున్నారు. మొత్తానికి లేటెస్ట్గా ఆంధ్ర తెలంగాణ ఈ అంశాలు పెద్దగా చర్చకు వస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత దీనికి సంబంధించి ప్రజలు గమనిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఓట్ల కోసం మాత్రం వాళ్ళ మీద ప్రేమ లేదు, ఈయన మీద ప్రేమ లేదు, కుర్చీ పైన ప్రేమ ఉంది, భూముల పైన ప్రేమ ఉంది అంటూ దాసోత్సవం చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.